తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. నట సామ్రాట్‌గా అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. ఏంట్రా ఈ అమ్మాయి చైతూబాబుని బావాని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది, ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్నా. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక మనోడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల్లో నిలిచింది. సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది కాలానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు ఒక అందమైన మరదలు ఉన్న సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. హీరో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకు రానా, అభిరామ్లతో పాటు ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. రానా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు నాగచైతన్యతో పాటు రానా భార్య సురేష్ బాబు కూతురు కూడా హాజరయ్యారు. ఆమె పేరు మాలవిక. రానా తన కజిన్స్ తో చేసిన ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది. నాగచైతన్యను మాలవిక పదే బావా అని పిలుస్తూ ఉంటే ఎపిసోడ్ ను చూసే ఆడియన్స్ కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తోంది. బావా మర్దలు ఎంత బాగున్నారు, చెయ్యి అంటే మాలవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు. అయితే మాలవికకి ఎప్పుడో పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. నట సామ్రాట్‌గా అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. ఏంట్రా ఈ అమ్మాయి చైతూబాబుని బావాని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది, ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్నా. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక మనోడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల్లో నిలిచింది. సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది కాలానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు ఒక అందమైన మరదలు ఉన్న సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. హీరో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకు రానా, అభిరామ్లతో పాటు ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. రానా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు నాగచైతన్యతో పాటు రానా భార్య సురేష్ బాబు కూతురు కూడా హాజరయ్యారు. ఆమె పేరు మాలవిక. రానా తన కజిన్స్ తో చేసిన ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది. నాగచైతన్యను మాలవిక పదే బావా అని పిలుస్తూ ఉంటే ఎపిసోడ్ ను చూసే ఆడియన్స్ కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తోంది. బావా మర్దలు ఎంత బాగున్నారు, చెయ్యి అంటే మాలవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు. అయితే మాలవికకి ఎప్పుడో పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. టాట సామ్రాట్‌గా అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. ఏంట్రా ఈ అమ్మాయి చైతూబాబుని బావాని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది, ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్నా. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక మనోడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల్లో నిలిచింది. సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది కాలానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు ఒక అందమైన మరదలు ఉన్న సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. హీరో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకు రానా, అభిరామ్లతో పాటు ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. రానా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు నాగచైతన్యతో పాటు రానా భార్య సురేష్ బాబు కూతురు కూడా హాజరయ్యారు. ఆమె పేరు మాలవిక. రానా తన కజిన్స్ తో చేసిన ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది. నాగచైతన్యను మాలవిక పదే పదే బావా బావాని పిలుస్తూ ఉంటే ఎపిసోడ్ ను చూసే ఆడియన్స్ కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తోంది. బావా మర్దలు ఎంత బాగున్నారు, చెయ్యి అంటే మాలవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు. అయితే మాలవికకి ఎప్పుడో పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. టాట సామ్రాట్‌గా అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. ఏంట్రా ఈ అమ్మాయి చైతూబాబుని బావాని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది, ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్నా. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక మనోడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల్లో నిలిచింది. సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది కాలానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు ఒక అందమైన మరదలు ఉన్న సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. హీరో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకు రానా, అభిరామ్లతో పాటు ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. రానా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు నాగచైతన్యతో పాటు రానా భార్య సురేష్ బాబు కూతురు కూడా హాజరయ్యారు. ఆమె పేరు మాలవిక. రానా తన కజిన్స్ తో చేసిన ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది. నాగచైతన్యను మాలవిక పదే పదే బావా బావాని పిలుస్తూ ఉంటే ఎపిసోడ్ ను చూసే ఆడియన్స్ కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తోంది. బావా మర్దలు ఎంత బాగున్నారు, చెయ్యి అంటే మాలవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు. అయితే మాలవికకి ఎప్పుడో పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. నట సామ్రాట్‌గా అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. ఏంట్రా ఈ అమ్మాయి చైతూబాబుని బావాని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది, ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్నా. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక మనోడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల్లో నిలిచింది. సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది కాలానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్యకు ఒక అందమైన మరదలు ఉన్న సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. హీరో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబుకు రానా, అభిరామ్లతో పాటు ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. రానా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షోకు నాగచైతన్యతో పాటు రానా భార్య సురేష్ బాబు కూతురు కూడా హాజరయ్యారు. ఆమె పేరు మాలవిక. రానా తన కజిన్స్ తో చేసిన ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది. నాగచైతన్యను మాలవిక పదే పదే బావా బావా అని పిలుస్తూ ఉంటే ఎపిసోడ్ ను చూసే ఆడియన్స్ కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తోంది. బావా మర్దలు ఎంత బాగున్నారు, చెయ్యి అంటే మాలవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు. అయితే మాలవికకి ఎప్పుడో పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.